1995 డిసెంబర్ 18 ఉదయం పశ్చిమ బెంగాల్లోని వెనకబడిన జిల్లా పురూలియా. ఒక రైతు తన పొలానికి వెళ్తాడు. దూరం నుంచి ఒక దిబ్బపై అతడికి ఏదో వింత వస్తువు కనిపిస్తుంది. ఆసక్తితో దగ్గరికి వెళ్లిన అతని కళ్ళు ఒక్కసారిగా బయర్లు కమ్ముతాయి. అతను వెంటనే పరుగున సమీపంలోని జల్దా పోలీస్ స్టేషన్కు వెళ్లి తను చూసిన ఆ భయంకరమైన దృశ్యం గురించి అధికారులకు తెలియజేస్తాడు. ఆ రైతు చూసింది పారాషూట్ల ద్వారా రాత్రికి రాత్రి జారవిడిచిన 3 భారీ చెక్క పెట్టెలే. ఆ చెక్క పెట్టెలు ఎంత భారీ మొత్తంలో ప్రమాదకరమైన ఆయుధాలతో నిండున్నాయంటే వాటితో ఒక చిన్నపాటి యుద్ధాన్ని చేయొచ్చు. అసలు ఆ ఆయుధాలు ఆ పొలానికి ఎలా వచ్చాయి? ఈ కథ సరిగ్గా ఒక్కరోజు ముందు మొదలవుతుంది. తేదీ 17 డిసెంబర్ 1995. పాకిస్తాన్లోని కరాచీ నుంచి ఒక సోవియట్ నిర్మిత AN-26 కార్గో విమానం బంగ్లాదేశ్లోని ఢాకాకు బయలుదేరుతుంది. గంటల తరబడి భారత గగనతలంలో ప్రయాణించిన తర్వాత ఆ విమానం సాయంత్రం 5:45 రీఫిల్లింగ్ కోసం వారణాసి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది. అక్కడ దాదాపు 4 గంటలు ఆగిన తర్వాత రాత్రి 10 గంటలకు విమానం తిరిగి ఢాకా వైపు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. విమానం బీహార్లోని గయా మీదుగా వెళుతున్నప్పుడు హఠాత్తుగా దాని మార్గం మారుతుంది. అది పశ్చిమ బెంగాల్లోని పురూలియా జిల్లా వైపు దూసుకువెళ్తుంది. నడిరాత్రి ఊరంతా నిద్రలో ఉన్నప్పుడు ఆ విమానం చాలా తక్కువ ఎత్తుకొచ్చి జల్దా, ఘంట్కా, బేలాము వంటి గ్రామాలపై పారాషూట్ల ద్వారా ఆ 3 భారీ చెక్క పెట్టెలను జారవిడుస్తుంది. పని పూర్తయిన తర్వాత ఆ విమానం కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయంలో మళ్లీ రీఫ్యూయల్ కోసం ఆగి ఆపై ప్రశాంతంగా తన గమ్యస్థానానికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునే సమయానికి గ్రామస్తులు ఆ పెట్టెలను తెరిచి అందులోని ఆయుధాలను తమ ఇళ్లలో దాచుకున్నారు. పోలీసులు ఆ దృశ్యాలు చూసి నిశ్చేష్టులయ్యారు. ఆ పెట్టెల్లో ఉన్న ఆయుధాల జాబితా ఇది: 300 AK-47 రైఫిల్స్, 10 RPG రాకెట్ లాంచర్స్, 25 పిస్టల్స్, 100 యాంటీ ట్యాంక్ గ్రెనేడ్స్, 100 హ్యాండ్ గ్రెనేడ్స్, 2 స్నైపర్ రైఫిల్స్, 2 నైట్ విజన్ బైనాక్యులర్స్ మరియు 29,000కు పైగా బుల్లెట్స్, అంటే 23,800 రౌండ్లు వాటితో చేయొచ్చు. పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. లౌడ్ స్పీకర్ల ద్వారా ఆయుధాలను తిరిగి ఇచ్చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్లల్లో సోదాలు చేసి చాలా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వార్త మీడియా ద్వారా బయటకు రాగానే దేశం మొత్తం ఉలిక్కిపడింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు అందరి కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. ప్రభుత్వ ఏజెన్సీల్లో కలకలం, ప్రజల మధ్యలో లెక్కలేనన్ని ప్రశ్నలు. అసలు అన్ని ఆయుధాలు భారత్ గడ్డపై ఎందుకు జారవిడిచారు? వీటిని పంపింది ఎవరు? వీటిని ఎవరి కోసం పంపారు? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న, మన ఇంటెలిజెన్స్ బ్యూరో IB, రా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మరియు ఇతర ప్రభుత్వ ఏజెన్సీలకు కనీసం చిన్న ఆధారం కూడా ఎందుకు దొరకలేదు? ఒక విదేశీ కార్గో విమానం భారత గగనతలంలోకి చొరబడి 4 టన్నుల కంటే ఎక్కువ బరువున్న ఆయుధాలను జారవిడిచి ఎవరికీ దొరకకుండా ఎలా తప్పించుకోగలిగింది? ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత రహస్యమైన కేసు, ది పురూలియా ఆర్మ్స్ డ్రాప్. పురూలియాలో ఆయుధాలు దొరకడం దేశవ్యాప్తంగా పెను సంచలనం. ఇది దేశ భద్రతకు సంబంధించిన చాలా సున్నితమైన విషయం కావడంతో సెక్యూరిటీ ఏజెన్సీలు తక్షణమే దర్యాప్తు ప్రారంభించాయి. కానీ ఎంత ప్రయత్నించినా వారి చేతికి ఎలాంటి ఆధారం దొరకలేదు. ఆ ఆయుధాలను ఏదో విమానం నుంచి జారవిడిచారని వాళ్ళు ఊహించగలిగారు. కానీ ఆ విమానం ఏది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఎక్కడుంది? ఈ ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఆ సమయంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరియు PV నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నారు. దేశ భద్రతలో ఇంత పెద్ద వైఫల్యంపై పార్లమెంటు నుంచి వీధి వరకు నిరసనలు వెల్లువెత్తాయి. అటల్ బిహారీ వాజ్పేయి మరియు సుష్మా స్వరాజ్ వంటి ప్రతిపక్ష నాయకులు ఈ అంశంపై పార్లమెంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతోంది. కానీ ఏజెన్సీలకు మాత్రం ఒక్క ఆధారం కూడా లభించటం లేదు. ఇక్కడ భారతదేశంలో ఇంత గందరగోళం జరుగుతుండగా ఆ ఆయుధాలను జారవిడిచిన ఆంటోనోవ్ AN-26 కార్గో విమానం ప్రశాంతంగా థాయిలాండ్లో నిలిచింది. ఆ రాత్రి విమానంలో మొత్తం 8 మంది సిబ్బంది ఉన్నారు. కిమ్ డేవి డెన్మార్క్ పౌరుడు. ఈ మొత్తం కుట్రకు సూత్రధారి. ఇతను అసలు పేరు నీల్స్ హాక్. పీటర్ బ్లీచ్ ఒక బ్రిటిష్ ఆయుధాల డీలర్. దీపక్ మణికన్ భారతీయ మూలాలున్న సింగపూర్ నివాసి. మరియు 5 లాట్వియన్ విమాన సిబ్బంది. భారతదేశంలో జరుగుతున్న హడావిడి గురించి వార్తలు చూసిన కిమ్ డేవికి ఒక విషయం అర్థమైంది. ఆయుధాలు చేరాల్సిన చోట కాకుండా తప్పుడు ప్రదేశంలో పడ్డాయని, అవి పోలీసుల చేతిలో చిక్కాయని అతనికి తెలిసిపోయింది. ఇంత జరిగినా కిమ్ డేవి ఒక సాహసోపేతమైన లేదా మూర్ఖపు నిర్ణయం తీసుకున్నాడు. తిరిగి కరాచీ వెళ్లడానికి అదే భారతీయ గగనతలాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో యావత్ భారతదేశం ఆ విమానం కోసం గాలిస్తుండగా ఇది దాదాపు మృత్యువు నోట్లోకి దూరడం లాంటిదే. కానీ తను దొరకననే వింత నమ్మకంతో అతను ఉన్నాడు. పురూలియా సంఘటన జరిగిన కేవలం 4 రోజుల తర్వాత డిసెంబర్ 22న కిమ్ డేవి తన సహచరులతో కలిసి అదే AN-26 విమానంలో మళ్లీ భారతదేశంలోకి ప్రవేశించాడు. కానీ ఈసారి పరిస్థితులు వేరుగా ఉన్నాయి.
పురూలియా కేసు తర్వాత భారత భద్రతా ఏజెన్సీలు మరియు వైమానిక దళం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉన్నారు. AN-26 విమానం ముంబై వైపు వెళుతుండగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మూమెంట్ లియాసింగ్ యూనిట్లో పనిచేస్తున్న ఒక జూనియర్ NCO నాన్ కమిషన్డ్ ఆఫీసర్ ఒక వింత విషయాన్ని గమనించాడు. ఒక విమానం ఎటువంటి క్లియరెన్స్ లేకుండా చెన్నై నుంచి ముంబై వైపు ప్రయాణిస్తోంది. అతను వెంటనే ఈ సమాచారాన్ని వైమానిక దళానికి అందించాడు. తక్షణమే గుజరాత్లోని భుజ్ నుంచి 2 MiG-21 యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి. అవి ఆంటోనో విమానాన్ని ఆకాశం మధ్యలోనే అడ్డగించి చుట్టుముట్టాయి. ఒకే ఒక ఆదేశం ఇచ్చాయి, వెంటనే ముంబైలో ల్యాండ్ అవ్వాలి, లేదంటే కూలిపోతారు అని. ఈ హెచ్చరికతో కిమ్ డేవీ భయంతో వణికిపోయాడు. విమానం ముంబై విమానాశ్రయంలో కిందకి దిగుతుండగా అతను తన బ్రీఫ్ కేస్ నుంచి కొన్ని కాగితాలు తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చించి కాల్చివేసి బాత్రూంలోకి వెళ్లి ఫ్లష్ చేశాడు. 4 ఫ్లాపీ డిస్కులను కూడా ముక్కలు చేసి నిప్పంటించాడు. అతను ఈ ఆధారాలు నాశనం చేసే పని పూర్తి చేసే సమయానికి విమానం చక్రాలు ముంబై రన్వేను తాకాయి. ఈసారి విమానంలో కిమ్ డేవీ, పీటర్ బ్లీచ్ మరియు 5 లాట్వియా సిబ్బంది, మొత్తం 7 మాత్రమే ఉన్నారు. 8వ వ్యక్తి దీపక్ మణికన్ ఈసారి వారితో లేడు. భారత వాయుసేన చేతికి చిక్కిన ఆంటోనో AN-26 విమానం ముంబై రన్వేపై ఉంది. సాధారణంగా ఇంతటి అనుమానాస్పద విమానాన్ని బలవంతంగా దించినప్పుడు దాని చుట్టూ భారీగా భద్రతా దళాలు మోహరించుండాలి. కానీ ఆశ్చర్యంగా అక్కడ పోలీసులు కానీ మరే ఇతర భద్రతా సిబ్బంది కానీ లేరు. ఆ విమానం గురించి విమానాశ్రయంలో ఎవరికీ సమాచారం లేనట్లుగా అనిపించింది. కొంతసేపటి తర్వాత 2 విమానాశ్రయ అధికారులు అక్కడికి చేరుకుని ఊహకు కూడా అందని ఒక నిర్లక్ష్యానికి పాల్పడ్డారు. వాళ్ళు ఆ అనుమానాస్పద విమాన సిబ్బందిని విచారించి అదుపులోకి తీసుకోవాల్సింది పోయి విమానాన్ని అక్కడ ల్యాండ్ చేసినందుకు ల్యాండింగ్ ఫీజు చెల్లించమని అడిగారు. కిమ్ డేవీ బహుశా ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడు. అతను ఫీజు చెల్లించడానికి అంగీకరించి ఒక అధికారి వెంట కారులో ఎయిర్పోర్ట్ టెర్మినల్ వైపు వెళ్ళాడు. అంతే. ఆ తర్వాత అతను తిరిగి విమానం వద్దకు రాలేదు. బొంబాయి విమానాశ్రయం నుంచి అదృశ్యమయ్యాడు. అంతకంటే దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే అతను ఎయిర్పోర్ట్ నుంచి మాయమైనప్పుడు అక్కడ IB మరియు రా అధికారులు కూడా ఉన్నారు. ఇంత జరిగిన తర్వాత రాత్రి సుమారుగా 2:40 ఒక IB అధికారి ముంబై పోలీస్ కమిషనర్ RD త్యాగికి ఫోన్ చేసినప్పుడు కానీ పోలీసులకు ఈ సంఘటన గురించి మొదటి సమాచారం అందలేదు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని విమానాన్ని తనిఖీ చేశారు. విమానంలో పోలీసులకు దొరికిన వస్తువులు చూసి వారి మైండ్ బ్లాక్ అయింది. అందులో ఇంకా కొన్ని స్నైపర్ రైఫిల్స్ ఉన్నాయి. వాటిని వెంటనే స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో కిమ్ డేవీ సహచరుడు పీటర్ బ్లీచ్ ఒక నిజాన్ని ఒప్పుకున్నాడు. పురూలియాలో ఆయుధాలు జారవిడ్చింది ఇదే AN-26 కార్గో విమానమని అంగీకరించాడు. వెంటనే పీటర్ బ్లీచ్ మరియు మిగిలిన 5 లాట్వియా సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ తర్వాత ఈ కేసు దేశాన్ని మరింత కుదిపేసే నిజాలను బయటపడేసింది. మొదట ఈ కేసును పశ్చిమ బెంగాల్ పోలీసులు విచారించారు. కానీ దేశవ్యాప్తంగా చెలరేగిన దుమారం కారణంగా ఈ కేసును వెంటనే CBIకి అప్పగించారు. CBI పట్టుబడిన 6 కఠినంగా విచారించింది. లాట్వియన్ సిబ్బందికి ఈ కుట్ర గురించి పెద్దగా సమాచారం లేదు. కానీ బ్రిటిష్ ఆయుధాల డీలర్ పీటర్ బ్లీచ్ వద్ద CBIకి చెప్పడానికి చాలా సమాచారం ఉంది. సహకరిస్తే శిక్ష నుంచి తప్పించుకోవచ్చనే ఆశతో అతను మొదటి నుంచి కథ చెప్పడం ప్రారంభించాడు. అతను చెప్పిన దాని ప్రకారం ఈ మొత్తం కుట్రకు సూత్రధారి కిమ్ డేవీ. పురూలియా సంఘటనకు 4 నెలల ముందు ఆగస్టు 1995లో కిమ్ డేవీ అతన్ని డెన్మార్క్ రాజధాని కోపెన్హగన్లో కలిశాడు. భారతదేశంలోని ఒక తీవ్రవాద సంస్థ కోసం పెద్ద మొత్తంలో ఆయుధాలు కావాలని డేవీ చెప్పాడు. తుది ఆర్డర్లో 300 AK-47 రైఫిల్స్, రాకెట్ లాంచర్స్, యాంటీ ట్యాంక్ గ్రెనేడ్స్, స్నైపర్ రైఫిల్స్ మరియు నైట్ విజన్ పరికరాలు కావాలి. పీటర్ బ్లీచ్ కేవలం ఆయుధాల డీలర్ మాత్రమే కాదు, అతను బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ M15కు కూడా సమాచారం అందించేవాడు. అతను CBIకి ఒక సంచలన విషయం చెప్పాడు. కిమ్ డేవీతో సమావేశమైన వెంటనే పెద్ద ఎత్తున ఆయుధాలు భారతదేశానికి వెళ్లబోతున్నాయని తాను MI5కు సమాచారం చెప్పానని చెప్పాడు. అప్పుడు MI5 అతనికి ఏం చెప్పిందో తెలుసా? ఏం చెయ్యొద్దు, అంతా ఎలా జరుగుతుందో అలా జరగనివ్వు. ఇది అతను విన్న సమాచారం. భారతదేశంలోకి భారీ ఆయుధాలు రాబోతున్నాయని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ MI5కు ముందే తెలుసు. కానీ వాళ్ళు తమ ఏజెన్సీ పీటర్ బ్లీచ్ను ఆ ఆయుధాలను సమకూర్చొద్దని ఆదేశించారు. దాంతో పీటర్ బ్లీచ్ కిమ్ డేవిడ్కి ఆయుధాలు ఇవ్వడానికి నిరాకరించాడు. కానీ కిమ్ డేవీ ఆగే రకం కాదు. అతను నకిలీ ఎండ్ యూజర్ సర్టిఫికెట్లను సృష్టించాడు. ఆయుధాలు బంగ్లాదేశ్ సైన్యం కోసం కొనుగోలు చేస్తున్నట్లుగా ఫోర్జరీ పత్రాలు తయారు చేశాడు. ఆ పత్రాలపై బంగ్లాదేశ్కు చెందిన రిటైర్డ్ మేజర్ జనరల్ మహమ్మద్ షోబిత్ అలీ అతని సంతకాలు కూడా తీసుకున్నాడు. ఈ నకిలీ పత్రాలను ఉపయోగించి డేవీ బల్గేరియాలోని కిటెక్స్ అనే సంస్థ నుంచి ఆయుధాలను కొనుగోలు చేశాడు. ఆయుధాల డీల్ ఖరారైన తర్వాత పీటర్ బ్లీచ్ కిమ్ డేవీకి AN-26 కార్గో విమానాన్ని ఏర్పాటు చేయడంలో సహకారం చేశాడు. దీనికోసం సుమారుగా $5 లక్షల చెల్లించాడు. ఈ మిషన్ కోసం 5 లాట్వియా విమాన సిబ్బందిని నియమించుకున్నాడు.
పీటర్ బ్లీచ్ సిబిఐకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. అసలు ప్రణాళిక గురించి కిమ్ డేవీ కేవలం తనకు మాత్రమే చెప్పాడని, ఆ 5 లాట్వియా సిబ్బందికి ఒక అబద్ధం చెప్పాడని చెప్పాడు. కిమ్ డేవీ గొంతును అనుకరిస్తూ, ఇది ఒక మానవతా సహాయక మిషన్. భారత ప్రభుత్వం అనుమతితో భారతదేశంలోని పేదల కోసం బట్టలు మరియు సహాయ సామాగ్రిని తీసుకువెళుతున్నాం. ఆ సిబ్బంది ఈ మాటలను పూర్తిగా నమ్మారు. డిసెంబర్ 12, 1995న సుమారుగా 4 టన్నుల ఆయుధాలతో విమానం బల్గేరియాలోని బర్గాస్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. వారి గమ్యం బంగ్లాదేశ్లోని ఢాకా. కానీ ఆ విమానం మొదట టర్కీ, ఇరాన్ మీదుగా పాకిస్తాన్లోని కరాచీకి చేరుకుంది. అక్కడే లాజిస్టిక్స్ చేసుకోవడానికి కిమ్ డేవీ దీపక్ మణికన్ అనే సింగపూర్ నివాసిని విమానంలోకి ఎక్కించాడు. డిసెంబర్ 17న విమానం కరాచీ నుంచి బయలుదేరే వరకు అందులో ఆయుధాలు ఉన్నాయన్న విషయం ఆ లాట్వియా సిబ్బందికి తెలియదు. విమానం గాల్లో ఉండగా కరాచీ దాటిన తర్వాత కిమ్ డేవీ ఆ పెట్టెలను తెరిచి ఆయుధాలను ప్యాలెట్లలో సర్దడం ప్రారంభించాడు. అప్పుడు కానీ ఆ సిబ్బందికి తాము మోసుకెళ్తోంది బట్టలు కావు, మారణాయుధాలని అర్థం కాలేదు. కిమ్ డేవీ వాళ్ళని ఎలాగోలా బెదిరించో ఒప్పించో విమానాన్ని నడపడానికి సిద్ధం చేశాడు. పీటర్ బ్లీచ్ సిబిఐకి చెప్పిన మాటలు భారత భద్రతా ఏజెన్సీలను నివ్వెరపరిచాయి. పీటర్ బ్లీచ్ అనువాదం ఇది: నేను MI-15కు సమాచారం ఇచ్చాను కాబట్టి భారత నిఘా సంస్థలకు మా రాక గురించి ముందే తెలుస్తుందని నేను భావించాను. విమానం రాడార్లోకి ప్రవేశించిన వెంటనే వాళ్ళు మమ్మల్ని అడ్డగించి ఆయుధాలను స్వాధీనం చేసుకుంటారని అనుకున్నాను. ఒకవేళ నన్ను అరెస్ట్ చేసిన MI-15 నన్ను సులభంగా విడిపిస్తుందని నాకు నమ్మకం ఉంది. కానీ అలాంటిదేం జరగలేదు. ఆ విమానం గంటల తరబడి భారత గగనతలంలో ప్రయాణించింది. వారణాసిలో ల్యాండ్ అయింది. అక్కడ ఎవరూ వాళ్ళని అడ్డగించలేదు, అరెస్ట్ చేయలేదు. వారణాసి నుంచి తిరిగి టేకాఫ్ అయ్యాక విమానాన్ని కూల్చేస్తారేమోనని బ్లీచ్ భయపడ్డాడు. కానీ అప్పుడు ఏం జరగలేదు. వాళ్ళు ప్రశాంతంగా పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రయాణించి ఆయుధాలను జారవిడిచారు. ఒక్క రాకెట్ రాలేదు, ఒక్క పోలీసు రాలేదు. పీటర్ బ్లీచ్ ప్రకారం వాళ్ళు చేసిన ఒకే ఒక్క తప్పు రాత్రి చీకటిలో పైలట్ సరైన ప్రదేశాన్ని గుర్తించలేకపోవడం. ఆయుధాలు జారవిడిచాల్సిన అసలు ప్రదేశానికి బదులుగా అవి చాలా దూరంగా గ్రామస్తుల పొలాల్లో పడ్డాయి. అందుకే ఆయుధాలు గ్రామస్తుల చేతికి చిక్కాయి. ఈ మొత్తం కుట్ర బట్టబయలైంది. ఆ తర్వాత ఢాకాలో ల్యాండింగ్ పర్మిషన్ లభించకపోవడంతో వాళ్ళు విమానాన్ని థాయిలాండ్లోని ఫుకెట్కు మళ్లించారు. అప్పుడు సిబిఐ అత్యంత కీలకమైన ప్రశ్నలు అడిగింది. ఇది సిబిఐ అనువాదం. అసలు ఈ ఆయుధాలు ఎవరి కోసం? పీటర్ బ్లీచ్ చెప్పిన సమాధానం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. పీటర్ బ్లీచ్ అనువాదం ఇలా ఉంది: ఈ ఆయుధాలు ఆనంద్ మార్గ్ సంస్థ కోసం. ఆనంద్ మార్గ్ 1955లో ప్రభాత్ రంజన్ సర్కార్ స్థాపించిన ఒక సామాజిక ఆధ్యాత్మిక సంస్థ. ఆయుధాలన్నీ ఆనంద్ మార్గ్ సంస్థ కోసమేనని పీటర్ బ్లీచ్ చెప్పిన సమాధానం సిబిఐని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆనంద్ మార్గ్ సంస్థకు దేశ విదేశాల్లో అనేక కేంద్రాలున్నప్పటికీ వారి ప్రధాన కార్యాలయం అదే పురూలియా జిల్లాలో ఆనంద్ నగర్లో ఉంది. ఈ సంఘటన జరిగినప్పుడు పశ్చిమ బెంగాల్లో సిపిఐఎం ప్రభుత్వం అధికారంలో ఉంది. సిపిఐఎంకి మరియు ఆనంద్ మార్గ్ సంస్థకు మధ్య మొదటి నుంచి తీవ్రమైన వైరం. సిపిఐ ప్రభుత్వం ఆనంద్ మార్గ్ను ఒక ఆధ్యాత్మిక సంస్థగా కాకుండా ఒక హింసాత్మక బృందంగా పరిగణించేది. ఎందుకంటే ఆనంద్ మార్గ్ సభ్యులు కొన్నిసార్లు మానవ పుర్రెలతో నృత్యం చేయడం వంటి వింత ఆచారాలు పాటించారు. ఈ ఆరోపణల కారణంగానే 1975లో జాతీయ అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆనంద్ మార్గ్పై నిషేధం విధించింది. సిపిఐ మరియు ఆనంద్ మార్గ్ మధ్య ఈ శత్రుత్వం 1982 ఏప్రిల్ 30న అత్యంత భయంకరమైన స్థాయికి చేరుకుంది. కోల్కతాలోని తిల్జాలా ప్రాంతంలో ఒక ఉన్మాదపు గుంపు 17 మంది ఆనంద్ మార్గ సన్యాసులను, ఇందులో 2 సన్యాసినులు కూడా ఉన్నారు, అత్యంత కిరాతకంగా నరికి చంపేశారు. ఆనంద్ మార్గ సభ్యులు పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారన్న వదంతిని వ్యాపింపచేయడం వల్లే ఆ గుంపు దాడికి పాల్పడిందని అంటారు. అయితే ఆనాటి సిపిఐ ప్రభుత్వం ఈ హత్యలకు పాల్పడిన దోషుల్లో ఎవరినీ అరెస్ట్ చేయలేదని, వారిని కాపాడిందని ఆనంద్ మార్గ్ తీవ్రంగా ఆరోపించింది. ఈ సంఘటన తర్వాత పురూలియా గడ్డపై దశాబ్దాల నాటి ఈ పోరాటం ఎప్పుడైనా పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా రగులుతూ ఉంది. పీటర్ బ్లీచ్ సిబిఐకి చెప్పిన సిద్ధాంతం ఇదే. జ్యోతి బసు నేతృత్వంలోని సిపిఐ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఆనంద్ మార్గ్ భావించింది. బహుశా అందుకే సిపిఐపై పోరాటం చేసేందుకు కిమ్ డేవీ ఆయుధాలను ఆనంద్ మార్గ్ కోసం తీసుకొచ్చాడు. పీటర్ బ్లీచ్ చేసిన ఈ సంచలన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆనంద్ మార్గ్కు చెందిన 11 మంది సభ్యులను అరెస్ట్ చేసి విచారించారు. కానీ వారి నుంచి ఎటువంటి సమాచారం లభించకపోవడంతో వాళ్ళని విడిచిపెట్టారు. ఆ తర్వాత సిబిఐ పురూలియా, అసన్సోలి, భువనేశ్వర్, రాంచీతో సహా అనేక ఆనంద్ మార్గ్ కేంద్రాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో వారికి మానవ పుర్రెలు వంటివి లభించాయి. ఇది ఆనంద్ మార్గ్పై అనుమానాలను మరింత పెంచింది. నెలల తరబడి విచారణ జరిపిన సిబిఐ 1996లో కోల్కతా సిటీ సెషన్స్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్లో సిబిఐ చెప్పిన ముఖ్య విషయాలివి. 1. ఆయుధాలు ఆనంద్ మార్గ్ సంస్థ కోసమే తీసుకొచ్చారన్న బలమైన అనుమానం ఉంది.
రెండవది విమానం నుంచి పురూలియాలోని ఒక తెల్ల భవనం ఫోటోలు లభించాయి. అది ఆనంద మార్గం ఆస్తి అని, అక్కడ వాళ్ళు తమ విఎస్ఎస్ అనే విభాగానికి శిక్షణ ఇస్తున్నారని సిబిఐ పేర్కొంది. మూడవది కిమ్ డేవి అంటే నీల్స్ హాక్ ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి. ఇక నాలుగవది పీటర్ బ్లీచ్ మరియు 5 లాట్వియా సిబ్బంది కూడా ఈ కుట్రలో దోషులే. విచిత్రం ఏంటంటే పీటర్ బ్లీచ్ తాను సహకరిస్తే తనను వదిలేస్తారనే ఆశతో అన్ని నిజాలు చెప్పాడు. కానీ సిబిఐ అతన్ని కూడా ఈ కుట్రలో సమాన దోషిగా చేర్చింది. చాలా కాలం పాటు విచారణ జరిగిన తర్వాత 2000వ సంవత్సరంలో కోర్టు తన తీర్పును వెలువరించింది. తీర్పు ఏంటంటే 5 లాట్వియన్ విమాన సిబ్బంది మరియు పీటర్ బ్లీచ్లను దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కానీ ఆ ఆయుధాలు ఆనంద్ మార్గ్ కోసమే తెచ్చారన్న సిబిఐ వాదనలను, వారు సమర్పించిన ఆధారాలను కోర్టు అంగీకరించలేదు. కోర్టు విచారణలో సిబిఐ ఆనంద మార్గ్ సంస్థకు మరియు ఈ ఆయుధాలకు మధ్య ఉన్న సంబంధాన్ని నిరూపించలేకపోయింది. వారి వద్ద బలమైన డాక్యుమెంటరీ ఆధారాలు కానీ ప్రత్యక్ష సాక్షులు కానీ లేరు. అందువల్ల ఆయుధాలు జారవిడత కుట్రలో ఆనంద మార్గ్కు ప్రత్యక్ష ప్రమేయం ఉందని కోర్టు అంగీకరించలేదు. కోర్టు నుంచి క్లీన్ చిట్ లభించిన తర్వాత ఆనంద మార్గ్ ప్రతినిధి మాట్లాడుతూ తమపై తప్పుడు ఆరోపణలు మోపారని ఈ తీర్పు రుజువు చేసిందన్నారు. సిబిఐ అసలు నిజాన్ని కనుగొనకుండా తమను ఈ కేసులో ఇరికించడానికి ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఆయన భారత అధికారుల వైఫల్యాన్ని ప్రశ్నించారు. ఈ కేసుకు ప్రధాన సూత్రధారి అయిన కిమ్ డేవి ముంబై ఎయిర్పోర్ట్ వంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్రాంతం నుంచి అసలు ఎలా తప్పించుకోగలిగాడు, అతనికి ఎవరు సహాయం చేశారు? కానీ ఈ ప్రశ్నల తర్వాత ఈ కేసు దర్యాప్తు నెమ్మదిగా నీరుగారిపోయింది. ఆశ్చర్యంగా యావజ్జీవ శిక్ష పడిన ఖైదీలు కూడా విడుదలయ్యారు. లాట్వియన్ సిబ్బంది అప్పటికే రష్యన్ పౌరసత్వం తీసుకున్న ఆ 5 లాట్వియన్ సిబ్బందిని రష్యా ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు జులై 2000లో రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ ప్రత్యేక క్షమాభిక్షతో విడుదల చేశారు. ఆ సంవత్సరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఒక గుడ్విల్ జెస్చర్గా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పీటర్ బ్లీచ్ 4 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 2004లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పీటర్ బ్లీచ్ శిక్షను కూడా రద్దు చేసి అతన్ని విడుదల చేశారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన వారంతా స్వేచ్ఛగా ఉన్నారు. కానీ అసలు సూత్రధారి కిమ్ డేవి ఇంకా పరారీలోనే ఉన్నాడు. కిమ్ డేవి భారతదేశం నుంచి తప్పించుకుని తన దేశమైన డెన్మార్క్కు పారిపోయాడు. అక్కడ చాలా సంవత్సరాలు స్వేచ్ఛగా తిరిగాడు. 2001లో ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఆధారంగా అతన్ని డెన్మార్క్లో పట్టుకున్నారు. 2007లో భారత ప్రభుత్వం అతన్ని అప్పగించాలని తీవ్రంగా ప్రయత్నించింది. 2010లో డెన్మార్క్ ప్రభుత్వం ఇందుకు అంగీకరించింది కూడా. కానీ 2011లో డానిష్ హైకోర్టు ఈ అప్పగింతను తిరస్కరించింది. కిమ్ డేవిని భారతదేశానికి అప్పగిస్తే భారత జైళ్లలో అతని మానవ హక్కులకు భంగం కలుగుతుందని, అతనిపై దౌర్జన్యం జరగొచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. సుమారుగా 15 ఏళ్లుగా మౌనంగా ఉన్న కిమ్ డేవి 2011లో మొదటిసారి బయటకొచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో అతను పేల్చిన సంచలన విషయాలు విని అందరూ ఆశ్చర్యపోయారు. అతనేమన్నాడంటే పురూలియాలో జారవిడిచిన ఆయుధాలు ఎవరి కోసం అని అడిగినప్పుడు అతను కూడా నేరుగా ఆనంద్ మార్గ్ పేరే చెప్పాడు. ఇక అతను ఇంకా చెబుతూ, నేను పురూలియా సంఘటనకు చాలా ఏళ్ల ముందు నుంచే ఆనంద్ మార్గ్తో కలిసి ఒక సోషల్ వర్కర్గా పనిచేస్తున్నాను. వారిపై సిపిఐ ప్రభుత్వం చేస్తున్న దాడులు, హింస నన్ను కలిచివేశాయి. వారి ఆత్మరక్షణ కోసమే ఆయుధాలు సేకరించాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈ ఆర్మ్స్ డ్రాప్ చేశానని చెప్పాడు. ఆ తర్వాత కిమ్ డేవి అసలైన మిస్టరీ బాంబ్ పేల్చాడు. కిమ్ డేవి ఏమన్నాడంటే, ఈ మొత్తం కేసులో భారత నిఘా సంస్థ రా పాత్ర ఉంది. ఆయుధాలు జారవిడుస్తున్న విషయం గురించి భారత ప్రభుత్వానికి కూడా ముందే తెలుసు. కిమ్ డేవి ఆరోపణల ప్రకారం అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూసింది. ఆనంద్ మార్గ్ సభ్యులు ఈ ఆయుధాలతో కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమవుతాయనే నెపంతో రాష్ట్రపతి పాలన విధించొచ్చనేది ప్లాన్ అట. భారత ప్రభుత్వం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ఈ సంఘటనలో ఏ ప్రభుత్వ ఏజెన్సీ హస్తం లేదని, కిమ్ డేవి కేవలం తనను అప్పగించకుండా తప్పించుకోవడానికే ఆ ఆరోపణలు చేస్తున్నారని సిబిఐ ఒక ప్రకటన విడుదల చేసింది. డెన్మార్క్లో స్వేచ్ఛగా తిరుగుతున్న కిమ్ డేవి ఇక్కడితో ఆగలేదు. అతను ది కాల్ మీ టెర్రరిస్ట్ అనే పేరుతో ఒక పుస్తకాన్ని రాశాడు. అందులో అతను భారత ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులపై ప్రత్యక్ష ఆరోపణలు చేశాడు. డేవి తన పుస్తకంలో పేర్కొన్న దాని ప్రకారం ఆరోపణ 1, ఉన్నతాధికారుల సహాయం. డిసెంబర్ 22న ముంబై ఎయిర్పోర్ట్ నుంచి తప్పించుకున్న తర్వాత అతను ఒక రాత్రి పూణేలో గడిపి ఆపై ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడ బీహార్ ఎంపీ పప్పు యాదవ్ అధికారిక నివాసంలో అతనికి స్వయంగా పప్పు యాదవ్ మరియు సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేకే దత్ కలిశారు. వాళ్లే తనకు నేపాల్ వెళ్లడానికి సహకరించారని చెప్పాడు. ఒక ఆరోపణ 2, రాడార్ల మూసివేత. అతను పేల్చిన అతిపెద్ద బాంబు ఇది. ఆయుధాలతో నిండిన విమానం భారత గగనతలంలోకి ప్రవేశించినప్పుడు అది ప్రణాళికలో భాగమేనని, భారత అధికారులే ఉద్దేశపూర్వకంగా వైమానిక దళ రాడార్లను కొంతసేపు ఆపేశారని అతను ఆరోపించాడు.
కిమ్ డేవి వాదనలకు బలం చేకూర్చేలా పీటర్ బ్లీచ్ కూడా గతంలో ఒక నిజాన్ని బయటపెట్టాడు. కిమ్ డేవి తనను ఆయుధాల కోసం సంప్రదించినప్పుడే తాను బ్రిటిష్ నిఘా సంస్థ MI5కు సమాచారం ఇచ్చానని చెప్పాడు. ఆశ్చర్యకరంగా MI5 ఆయుధాలు ఎక్కడ జారవిడుస్తున్నారు ఆ ప్రదేశంతో సహా పూర్తి సమాచారాన్ని సంఘటన జరగడానికి ముందే నవంబర్ 25, 1995 నాడే భారత భద్రతా ఏజెన్సీలకు తెలియజేసింది. భారత ప్రభుత్వం ఆ విమానాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని చూస్తోందని, కాబట్టి జరుగుతున్న దాన్ని జరగనివ్వు అని MI15 పీటర్ బ్లీచ్తో చెప్పింది. కానీ ఇక్కడే అసలు వింత జరిగింది. M15 నుంచి అందిన ఇంతటి కీలకమైన నిర్దిష్టమైన సమాచారాన్ని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించలేదు. అత్యవసర సమాచారాన్ని డిసెంబర్ 12న ఒక సాధారణ పోస్ట్ ద్వారా పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ ప్రభుత్వాలకు పంపింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఆ లేఖ చేరేసరికి ఆయుధాలు జారవిడిచే కార్యక్రమం అయిపోయింది. ఈ ఘోరమైన వైఫల్యం అనేక సమాధానం లేని ప్రశ్నలను మిగిల్చింది. ఆయుధాల విమానం ఒక రోజుకు పైగా భారత గగనతలంలో రాడార్లకు చిక్కకుండా ఎలా ప్రయాణించింది? ఐబీ, రా అధికారుల కళ్ల ముందే కిమ్ డేవి ముంబై ఎయిర్పోర్ట్ నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఖచ్చితమైన సమాధానం లేనప్పుడు కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొస్తాయి. దాంట్లో థియరీ 1 లక్ష్యం ఆనంద్ మార్గమే, ఆయుధాలు ఆనంద్ మార్గ్ కోసమే తెచ్చారన్నది మొదటి థియరీ. థియరీ 2 అంతర్జాతీయ శక్తుల హస్తం. ఇది రెండవ మరింత భయంకరమైన థియరీ. వారి వాదన ప్రకారం ఒక చిన్నపాటి తిరుగుబాటు కోసం రాకెట్ లాంచర్లు, యాంటీ ట్యాంక్ గ్రెనేడ్లు ఎందుకు? ఇక ఒక బలమైన వాదన ప్రకారం కిమ్ డేవి అమెరికా నిఘా సంస్థ CIAకి ఒక డర్టీ అసెట్ అని అమ్ముతారు. CIAతో ఉన్న ఈ సంబంధాల వల్లే ఇంటర్పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్నప్పటికీ అతనికి డెన్మార్క్ అధికారుల నుంచి రక్షణ లభించిందని అంటారు. ఈ ఘటన వెనుక పాకిస్తాన్ హస్తం కూడా ఉందని చాలామంది అనుమానిస్తారు. ఎందుకంటే కరాచీ విమానాశ్రయంలో ఆ ఆంటోనోవ్ విమానానికి ఒక పాకిస్తానీ ఏవియేషన్ కంపెనీ సహాయ సేవలందించింది. ఆశ్చర్యకరంగా ఆ పాకిస్తానీ కంపెనీ కూడా CIAతో సంబంధం ఉన్న మరో ఏవియేషన్ కంపెనీతో సంబంధాలున్నాయి. మరికొన్ని సిద్ధాంతాలు ఈ కథకు పూర్తి భిన్నంగా ఇంకో కోణాన్ని చూపిస్తున్నాయి. LTTE సిద్ధాంతం. ఈ ఆయుధాలను శ్రీలంకలోని తమిళ తిరుగుబాటు సంస్థ LTTE కోసం పంపారని ఒక వాదనుంది. బంగ్లాదేశ్ సిద్ధాంతం. మరొక వాదన ప్రకారం ఈ ఆయుధాలను బంగ్లాదేశ్లోని తీవ్రవాద గ్రూపుల కోసం జారవిడ్చారని, కానీ ఆ రాత్రి పైలట్ లొకేషన్ విషయంలో పొరబడ్డాడని చెబుతూ ఉంటారు. ఇక పురూలియా ఆయుధాల జారవిడత జరిగి దాదాపుగా 30 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ప్రశ్నలకు సమాధానాలు మాత్రం డొల్లగా మిగిలాయి. అసలు నిజమనేది ప్రధాన సూత్రధారి కిమ్ డేవికి మాత్రమే తెలుసు. కానీ అతను భారతదేశానికి దొరకకుండా దూరంగా ఉంటూ ఈ వైఫల్యానికి భారతదేశాన్ని నిందిస్తున్నాడు. ఇక కిమ్ డేవిని భారతదేశానికి అప్పగించే ప్రయత్నాలను భారత ప్రభుత్వం విడిచిపెట్టలేదు. 2017లో భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై డెన్మార్క్ అటార్నీ జనరల్ అతని అప్పగింత కోసం మళ్లీ అప్పీల్ చేశారు. కానీ భారత జైళ్లలోని పరిస్థితులు యూరోపియన్ ప్రణాళికలకు అనుగుణంగా లేవని చెబుతూ డానిష్ కోర్ట్ ఆ అభ్యర్థన మరోసారి తిరస్కరించింది. 2018లో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెన్మార్క్ ప్రధానమంత్రితో జరిగిన చర్చల్లో కిమ్ డేవి అప్పగింత అంశాన్ని ప్రస్తావించారు. కానీ ఆ తర్వాత కూడా ఈ విషయంలో పెద్దగా పురోగతి లేదు. పురూలియా ఘటన భారత భద్రతా చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. స్వతంత్ర భారతదేశ చరిత్రలో జరిగిన అత్యంత భద్రతా వైఫల్యం. మరి దీనిపై మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.